థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పలువురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 63 మందికి తీవ్రంగా గాయపడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక పబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న ప్రజలు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. మంటలు ఏ విధంగా చెలరేగుతున్నాయి అనేది 63 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. 27 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. వారిలో పలువురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.คนติดไฟบานเลย థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పలువురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 63 మందికి గాయాలు కాగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక పబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది మరణించి 63 మందికి తీవ్ర గాయాలన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని రాంగ్ బీర్ నా లార్డ్ షో పబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు కేవలం ఒక ప్రమాదంగా కాకుండా థాయిలాండ్ లోని వినోద కేంద్రాల భద్రతపై కూడా ఒక చర్చకైతే దారితీస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా 63 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 22 మంది పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉందని థాయ్ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే థాయ్ ప్రధానమంత్రి అనుచిన్ చాన్విరాకుల్, బ్యాంకాక్ గవర్నర్ చాండ్ చాట్ చిక్పుట్టు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలనైతే పర్యవేక్షిస్తున్నారు. బాధితులు కుటుంబాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మంటల వల్ల కాకుండా దట్టమైన పొగ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పబ్బు మొత్తం చీకటిగా మారిపోయిందని, ఆ సమయంలో బయటికి వెళ్లే దారి కనిపించక చాలా మంది వెనుక భాగంలో టాయిలెట్ వైపు పరుగులు తీశారని, అయితే అక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వారు పొగలో చిక్కిపోయి మృతి చెందినట్లు టాయిలెట్ ప్రాంతంలో లభించిన ఈ యొక్క మృతదేహాలను ఆధారంగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్టేజ్ సమీపంలో ఎలక్ట్రిక్ సిస్టమ్ వద్ద మొదట పొగ కనిపించిందని, ఆ వెంటనే విద్యుత్ నిలిచిపోయి భారీ పేలుడు శబ్దం వినిపించిందని చెప్తున్నారు. అయితే పౌరాణిక నిపుణులు విద్యుత్ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు. మృతులు వివరాలకు వస్తే ఇప్పటి వరకు కూడా 9 మంది పురుషులు, 18 మంది మహిళలు మృతి చెందినట్టు మాత్రమే అధికారులు అయితే ధృవీకరించారు. అయితే ఏ దేశానికి చెందిన వారు ఎంతమంది అనే పూర్తి జాబితా ఇంకా విడుదల కాలేదు. అయితే స్థాయి అధికారులు ప్రస్తుతం మృతదేహాల గుర్తింపుకి వేగవంతం చేశారు. ప్రమాద సమయంలో చాలా మంది తమ గుర్తింపు కార్డులు కూడా వెంట తీసుకురావడంతో మరికొంతమంది తీవ్రంగా కాలిపోవడంతో వారికి DNA పరీక్షలు, కుటుంబ సభ్యుల గుర్తింపు ఆధారాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకాక్ లో ప్రత్యేక రిజిస్ట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి తమ బంధువుల కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. ఇక భారతీయుల అంశానికి వస్తే ప్రస్తుతం భారతీయ రాయబారి కార్యాలయం నుంచి భారతీయులు మృతులు ఉన్నారని ఎలాంటి అధికారికంగా ఇంకా ధృవీకరణ లేదు. థాయిలాండ్ కు భారత పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నప్పటికీ ఈ ఘటనలో భారతీయుల ప్రమేయం స్పష్టంగా సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే ఈ ఘటనలో మరోసారి థాయిలాండ్ లోని వినోద కేంద్రాల భద్రతపై మాత్రం ప్రశ్నలు అయితే తలెత్తున్నవి. గతంలో కూడా మనం చూసుకుంటే థాయిలాండ్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2009లో బ్యాంకాక్ లోని
శాంటిక్ నైట్ క్లబ్ లో సుమారు 60 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. 2022లో కూడా ఇదే విధంగా మరొక పబ్ లో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరగడం ఆందోళన అయితే కలిగిస్తుంది. ప్రస్తుతం స్థాయి ప్రభుత్వం ఈ ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తుకైతే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే అధికారులు పూర్తిగా ఈ ప్రమాదం గల కారణాలపై కూడా క్షుణ్ణంగా దర్యాప్తునైతే ప్రారంభించారు. ఒకవైపు ఏదైతే తీవ్ర విషమంగా ఉన్న వారికి కూడా అత్యవసర చికిత్సను అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.